ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా దర్శించటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ రోజున ఒక చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు, ప్రేరేపించారు. ఆ వాక్యాన్ని మనం విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, యెహోవా వారిని చూసి నవ్వుచుండెనో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, యెహోవా వారిని చూసి నవ్వుచుండెనో. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా నీవు వారిని చూసి నవ్వుదువో. దేవుని బిడ్డలను గమనించండి. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ మనందరూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనల్ని చూసి ఆయన నవ్వుతున్నాడు. దేవుడు ఎందుకు మనల్ని చూసి నవ్వుతున్నాడు? మనం చేసేటువంటి మంచి కార్యాలను చూసి నవ్వుతున్నాడా? ఒకవేళ మన ప్రార్థన జీవితాన్ని చూసి నవ్వుతున్నాడా? ఒకవేళ మందిరంలో నువ్వు కనపడుతున్న విధానాన్ని బట్టి దేవుడు నవ్వుతున్నాడా? ఎందుకు దేవుడికి అంత నవ్వు వస్తుంది? మనల్ని, మన కుటుంబాలని మనం చూసి దేవుడు అంతగా నవ్వుకోవటానికి కారణం ఏంటి? ఒకవేళ నువ్వు భక్తిలో బలంగా ఉన్నావని నవ్వుతున్నాడా? ఒకవేళ అనేక మందికి నువ్వు దాతృత్వం కలిగిన వాడికి ఉన్నావని నవ్వుతున్నాడా? మొత్తానికి దేవుడు నవ్వుతున్నాడమ్మా అన్న. దేవుడు నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు? అసలు నవ్వవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఆయన ఎందుకు నవ్వుతున్నాడో కొన్ని విషయాలు చెప్తాను. ఒక 2-3 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటిగా ఆయన నవ్వటం గల కారణం ఏంటంటే, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 6-7 వచనం మాట ఏంటంటే, ఎవరు దేవుణ్ణి దుర్గముగా చేసుకున్నారో వారిని చూసి దేవుడు నవ్వుచున్నాడు. ఈ రోజున చాలామంది దేవుణ్ణి దుర్గముగా చేసుకోవట్లా. దేవుని మందిరానికి వస్తూ ఈ రోజున చాలామంది దేవుణ్ణి దుర్గముగా చేసుకోవాలి. దుర్గముగా అంటే ఆశ్రయముగా దేవుణ్ణి చేసుకోవట్లేదు. దేవుని మందిరానికే వస్తున్నారు కానీ దేవుణ్ణి ఆశ్రయం చేసుకోకుండా, దేవుణ్ణి దుర్గముగా ఉంచుకోకుండా వేటినో ఆశ్రయంగా చేసుకుంటున్నారు. అలాంటి వారిని చూసి దేవుడు నవ్వుతున్నాడు. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావని కాదండి. దేవుడు ఎందుకు నవ్వుతున్నాడంటే, నీవంట దేవుణ్ణి దుర్గముగా చేసుకోకుండా, ఆశ్రయంగా చేసుకోకుండా, నువ్వు మనుషుల్ని ఆశ్రయం చేసుకున్నావు కనుక నిన్ను నవ్వుతున్నాడు. గమనించండి దేవుని బిడ్డ, నవ్వుతున్నాడే కానీ ఆయన నిన్ను బాధ పెట్టట్లేదు. ఆయన నవ్వుకుంటున్నాడే కానీ ఎప్పుడు నిన్ను కీడుకి అప్పగించలేదు. అది ఆయన ఉన్న గొప్పతనం. రెండవది చెప్తాను, యేసయ్య ఎందుకు మనం చూసి నవ్వుచున్నాడు. అదే కీర్తన గ్రంథం 52వ అధ్యాయమే 6-7 వచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే ధనమును నమ్ముకుంటారో వారిని చూసి దేవుడు నవ్వుచున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి. ఈ రోజున ధన వ్యామోహం ఎంత ప్రమాదకరం తెలుసు కదా మీకు. ధనాన్ని నమ్ముకుని ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారో మన లోకంలో చూస్తున్నాం, బైబిల్లో చూస్తున్నాం. ఎంతమంది ఆత్మీయతలో పడిపోయారో మనకు తెలుసు. కానీ ఇప్పటికీ చాలామంది ఇంకా ధనమునే నమ్ముకుంటున్నారు. దేవుని మందిరానికి వస్తూ ధనం మీద వ్యామోహం, ధనమును నమ్మినంతగా దేవుని నమ్మట్లేదు. ధనం మీద ఉంచిన విశ్వాసం దేవుడి విశ్వాసం ఉంచట్లేదు. ధనం అంటే డబ్బును నమ్మిన వారిని చూసి దేవుడు నవ్వుచున్నాడు. డబ్బు మన కాపాడదు, డబ్బు మన అవసరం తీస్తుంది. తెలుసుకోండి దేవుని బిడ్డ. మూడో మాట చెప్తాను, ఎందుకు దేవుడు నవ్వుతున్నాడంటే, కీర్తన గ్రంథం అదే 52వ అధ్యాయం 6-7 వచ్చిన మాట అంటే, ఎవరైతే చేటును నమ్ముచున్నారో. చాలామంది నమ్మవలసిన దేవుని నమ్మకుండా చేటు అనగా సాతాను, చేటు అనగా నాశనం చేసేవారిని నమ్ముతున్నారు కానీ ఆదుకునేవాడిని నమ్మట్లేదు. నాశనం చేసేది ఎవరంటే సాతానుగాడు. ఆశీర్వదించేది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు. మరి ఈ రోజున నేను వారిని కాపాడుతుంటే, నేను వారికి తోడుగా ఉంటే వాళ్ళు నన్ను నమ్మకుండా చేటు నమ్ముతున్నారని ఆయన నవ్వుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ మళ్ళా గుర్తు చేస్తున్నా, నవ్వుతున్నాడు. ఆయన ఎప్పుడు కోపాడట్లేదు, నవ్వుతున్నాడు. నిన్ను ప్రమాదానికి అప్పగించట్లేదు. ఇకనైనా దేవుడు నీ భక్తులు చూసి సంతోషించేటట్లుగా, నవ్వేటట్లుగా నువ్వు ప్రవర్తించు. దేవుడు నీకు తోడుగా ఉండి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడు. నేను వారిని చూసి నవ్వుచున్నాను అంటున్నా ప్రభా. ఎందుకు నవ్వుతున్నావో మాట్లాడారు. అలాంటి స్వభావాలు ఎవరు ఉండకుండా మరి ఎక్కువగా నిన్ను సంతోషపెట్టేవారుగా, ఆత్మీయంగా ఎదిగి నిన్ను సంతోషపెట్టేవారుగా ఉండే కృప చూపించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ సింబల్ కనపడుతుంది. దాన్ని మీరు ప్రెస్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. ఒకవేళ మీలో ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఫోన్ చేయండి. మీకు తప్పగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఆమెన్.